देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अना खातमुन नबिय्यीन ला नबिय्य बअदी। बुखारी व मुस्लिम। मैं आखिरी पैगंबर हूँ, मेरे बाद कोई नबी न पैदा होगा। जिला महबूब नगर मुस्तकर में दशहरा त्यौहार बड़े अकीदत के साथ मनाया गया। इस त्यौहार के दौरान शहर महबूब नगर के तमाम मंदिरों में अकीदतमंदों का हुजूम नजर आ रहा था। इसी तरह बस स्टैंड के रूबरू वाक़े एल्लम्मा मंदिर में भी काफ़ी तादाद में अकीदतमंदों ने अपनी हाजिरी देते हुए पूजा की और इस मौके पर मुस्तकर के हाई स्कूल करेस्पॉन्डेंट लक्ष्मण प्रिंसिपल करनेमाई ने भी खुसूसी पूजाओं का एहतमाम किया। इस मौके पर इन लोगों ने कहा कि हर कोई कोरोना ज़वाबित का ख्याल रखते हुए दशहरा त्यौहार को मनाने की गुजारिश की। శ్రీ మాత్రే నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం పాలక మండలి ఎమ్లక్ష్మి. ఈరోజు నవరాత్రుల 9వ రోజు. ఈరోజు అమ్మవారు ఉదయం నుంచి విశేష పూజలు. ఈరోజు అమ్మవారు మూల విరాట్కు 3 గంటల నుంచి అభిషేకాలు తర్వాత కుంకుమార్చనలు. ఇప్పుడు అందరికీ దర్శనము. అమ్మ అందరు ఈ 9 రోజులు కూడా రోజు రోజుకు అమ్మ ఘనంగా రోజు రోజుకు ఒక అవతారంతో ఘనంగా వైభవంగా చేసుకున్నది అమ్మవారు. అందరూ కూడా పాలమూరు పట్టణ ప్రజలు కూడా అందరూ మంచిగా సుఖశాంతులతో ఉండాలని మేము అమ్మకు మంచిగా ఇక్కడ రోజు పూజలు रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज विजयदशमी के मौके पर महबूब नगर के जिला परिषद मीटिंग हॉल में 2 माह कबल लकी ड्रॉ में अलॉट करदा वीराना पेट डबल बेडरूम इस्तेफादा कुनिंदगान में मकानात के हवालगी के हुक्मनामा तकसीम किए और साथ ही साथ जिस्मानी माजूरीन को भी वीराना पेट डबल बेडरूम मकानात की मंजूरी का हुक्मनामा हवाले किया। इस मौके पर सदर नशीन बल्दिया केसी नरसिम्हलू, बल्दी फ्लोर लीडर मोहम्मद शब्बीर अहमद, नुमाइंदा कौंसलरान कृष्णा मोहन और दीगर मौजूद थे। कोई नहीं पूछा tinggal चाय पिला पिला पानी तो पिला ये और कम डबल चला मा और आगे रहा माहौल मालिक का रंग रहा अरे हटो जी अम्मा तुम उधर डिस्टर्ब मत करो చాలా బాధగా ఉంది సార్. మాకు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు సొంత ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా బాగా సంతోషించారు సార్. ఎవరు ఇప్పించలేదు ఈ సొంత ఇల్లు. ఈసారి ఇప్పించినందుకు ఈ గవర్నమెంట్ కు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం సార్.
జీవితంలో ఇల్లు వస్తా అనుకున్నావే అనుకుంటాను సార్. ఎట్లా దృష్టి మీరు దేవుడు సార్, మీరు దేవుడు. దేవుడు మీరు దేవుడు సార్. పని చేయడు, నేను ఒక్కదాన్ని పని చేసుకొని ఇల్లు నడుచుకోలేదు. నెలకు 3000 ఇంటికి రాయి ఇల్లు వస్తుందని కూడా నేను అనుకోలేను. వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నాకు, వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. రాష్ట్రంలో అత్యధికంగా టౌన్ లో ఇల్లు కట్టింది మహబూబ్నగర్లో. మహబూబ్నగర్లో కట్టే ఇల్లు నిరుపేదలకు పేదవాళ్ళకి ఇవ్వడానికి మేము కట్టాం. దయచేసి ఎవరు కూడా మేము ఇల్లు ఇప్పిస్తాం అని ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మేము ఇల్లు ఇప్పిస్తామని ఎవరైనా మిమ్మల్ని అది ఇది లంచం అడిగినా, ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ ఉద్యోగులు ఎవరైనా దళారులు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మేము ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా మాట్లాడితే ఆ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి. మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసినా, ఎవరు డబ్బులు అయినా వాళ్ళ మూతి వలగొట్టారు. చేతులు పడులు అనేయాలి. మా పరిపాలన కేసీఆర్ ఇల్లు ఉచితంగానే ఇస్తారు. మా మంత్రి గారు చెప్పారు కేసీఆర్ ఇల్లు ఫ్రీగా ఇస్తారు అని చెప్పాలి. ఇంకా ఎవరికైనా రాకపోయినా వాళ్ళకు కూడా ఇస్తారు, తయారు చేస్తారు. ఒక్కొక్కటి కూడా తయారు చేసి నేను ఇస్తారు. ఒకేసారి అందరికి వెళ్ళాం కదా. ఇలా పండుగ కనుక చాలా మంది అందరు ఇల్లు లేని వల్ల ఇల్లు లేని చేతులు ఇవ్వండి. ఇప్పుడు ఇవ్వకండి ఆమె సర్టిఫికేట్. ఆమె చెప్పిన తర్వాత వెరిఫై చెప్పాను. ఇప్పుడు ఇవ్వకండి ఆమె ఒట్టి తెలిసిన తర్వాత సమాచారంతో మాట్లాడితే వాళ్ళకు కూడా మేము పక్క పెడతాం. ప్రజల ఆందోళన గురి చేయదు. నిజమైన సమాచారం చెప్తే ఆ ఇల్లు గ్యారెంటీ కూడా క్యాన్సల్ చేస్తాం వాళ్ళకు. ఈరోజు మంచి రోజు కనుక దసరా పండుగ రోజు నీకు ఇల్లు ఇచ్చినట్లయితే అనుకో ఏం ప్రయోజనం ఉండదు. जिला महबूबनगर मुस्तकर के सरकारी अस्पताल में सावरीन फाउंडेशन और मिशन नेनू सैतम की निगरानी में गरीबों और मोहताजों के लिए नित्य दानम प्रोग्राम के तहत ताम प्रोग्राम का इनेकाद किया गया। इस प्रोग्राम में रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए प्रोग्राम का इफ्तिताह किया। इस मौके पर नेनू सैतम सदर ब्रदर शफी, सावरीन फाउंडेशन मैनेजर कोदंडा पानी ने शिरकत की। इस मौके पर कोदंडा पानी ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि इस प्रोग्राम को अस्पताल में आगाज करने का मकसद ये है कि कई लोग दूर दराज से अस्पताल रुजू होते हैं और खाने के लिए परेशान हो जाते हैं। इसी को मद्देनजर रखते हुए अस्पताल में खिलाने के नज़्म का आगाज किया गया। ब्रदर शफी ने इस मौके पर आवाम से कहा कि अपने लिए तो जिंदगी सभी जीते हैं, लेकिन कमाल इसमें है कि औरों के लिए जिया जाए। उन्होंने कहा कि हर शख्स अपनी जिंदगी में दूसरों की मदद और हिम्मत अफजाई के लिए कुछ वक्त जरूर निकाले। అక్కడ సైడ్ పోవాలి. అట్టే వెళ్ళాలమ్మా, అట్టే వెళ్ళండి. మీరు ఆడ సైడ్ ఇవ్వండి బాబు, ఆడ సైడ్ జరగన్నా ఇక్కడ మళ్ళీ చాలా సంవత్సరాలుగా మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో
మరియు బస్టాండ్ దగ్గర 5 రూపాయలకి భోజనం అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం, అనాథలకు కూడా 2 హాస్టల్ ఏర్పాటు చేసి హాస్టల్లో కూడా ఆధునీకరణతో మంచి బెడ్లు, ఏసీ కూలర్లు, వాళ్ళకి మంచి బట్టలు అన్నీ ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఆకలితో ఒక్క వ్యక్తి కూడా ఈ మహబూబ్నగర్లో ఉండొద్దు అని చెప్పి చేయడం జరిగింది. మరి ఒక 6 కోట్లతో కిచెన్నే మేము ఇక్కడ స్టార్ట్ చేసాం. ధర్మపూర్ దగ్గర ఆల్మోస్ట్ కంప్లీట్ దశకు వచ్చింది. అంటే ఒక మంచి స్టార్ హోటల్లో కిచెన్ ఎట్లుంటుందో ఆ టైప్లో ఉండాలని చెప్పి దాదాపు 6.5 కోట్లతో ఒక కిచెన్ మేము ఏర్పాటు చేసినామంటే కొంతమంది దాతలను పట్టుకొని ల్యాండ్ అన్ని రకాలుగా చేయడం జరిగింది. అది కూడా తొందరలోనే 15 రోజుల్లోనే అది కూడా మేము స్టార్ట్ చేస్తాం. ఈరోజు సావరిన్ సర్వీసెస్ వాళ్ళు, సారంగ పనిగారి మిత్రులు మరియు నేను సైతం షఫీ గారి బృందం వారు కూడా వచ్చి మేము కూడా అదనంగా ఒక 350-400 మంది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇలా ప్రారంభించాం. ఎక్కడెక్కడ అవసరాలను బట్టి వాళ్ళని నగర్లో ఉన్నటువంటి సావరిన్ ఫౌండేషన్ నేను సైతం సమాజం కోసం అంటూ ఈరోజు ఆకలితో అలమటిస్తున్నటువంటి అనేక వందల మందికి ఆకలి తీర్చాలని చెప్పేసి, వారికి కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకుని సావరిన్ ఫౌండేషన్లో ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ కోదండపాణి గారు మరియు చైర్మన్ సుల్తాన్ గారు మరియు వారి బృందం అందరూ కలిసి కూడాను ఈరోజు మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దాదాపుగా 200 మందికి భోజన ఏర్పాటు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా ఈ ఆలోచన నేను సైతం సమాజం కోసం అంటే చాలా మంది ఆలోచన ఎలా ఉంటుందంటే నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అన్న ఆలోచనతో స్వార్థంతో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ లక్షల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు నాతో పాటు సమాజం బాగుండాలి, ఆ మంచి సమాజంలో నేను ఉండాలని సమాజం కోసం ఆలోచించేవారు ఉన్నారు. అలాంటి మంచి మనసుతో ఈరోజు సావరిన్ ఫౌండేషన్ మరియు మిషన్ నేను సైతం సమాజం కోసం చేస్తున్న యాక్టివిటీస్ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కూడాను ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇది ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనతో పాటు ఉన్న మరో వ్యక్తికి సహాయం చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఒకరికి సహాయం చేస్తామో అప్పుడే మన దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. ఎందుకంటే మానవుడి జీవితంలో ఎప్పుడు ఎలా కష్టాలు వస్తాయో తెలియదు. మన కష్టాల్లో మనకి దేవుడు సహాయం చేయాలని మనం కోరుకునేటప్పుడు ఒకరి కష్టాల్లో మనం కూడా సహాయంగా నిలబడగలగాలి. ఈ మార్పు ప్రతి ఒక్క మనిషిలో రావాలని చెప్పేసి మిషన్ నేను సైతం సమాజం కోసము రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను సైతం సమాజం కోసం, నేను సైతం సమాజం కోసం, నేను సైతం సమాజం కోసం అనే ఆలోచనతో అడుగులు వేస్తూ మాట్లాడుతూ ముందుకు मुकामी रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने जिला महबूब नगर मुस्तखर के कुत्ताचेरू तालाब में सयाहों के लिए किश्ती रानी की सहूलत का आगाज किया। बादअज़ा मीडिया से गुफ्तगू करते हुए कहा कि इस शहर को एक खूबसूरत शहर बनाने के लिए चारों तरफ से शहर को तरक्की दी जा रही है। वज़ीर मौसूफ ने कहा कि माजी में महबूब नगर में कुत्ताचेरू तालाब के जरिए सिर्फ पीने का पानी हासिल किया जाता था, लेकिन अब दरियाए कृष्णा के पानी से शहर को पानी सरबराह किया जाता है। इसी साल अच्छी बारिश की वजह से ये कुत्ताचेरू तालाब मुकम्मल भर चुका है। हम इसको मुस्तकिल में मछली के तालाब के तौर पर तरक्की दिया जाएगा। उन्होंने कहा कि कुत्ताचेरू तालाब महबूब नगर के करीब ही है, जिसमें सियाहत की तरक्की के बहुत ज़्यादा इम्कानात हैं। इसी तरह हर तरफ शहर महबूब नगर को तरक्की देने और इसे एक हसीन शहर में तब्दील करने के लिए इक़दामात उठाए जाएंगे। इस मौके पर सदर नशीन बल्दिया केसी नरसिम्हलू, दीगर अवामी नुमाइंदे, ओहदेदार और दीगर मौजूद थे। కొత్త చెరువు అంటే తాగడానికి నీళ్లు మహబూబ్నగర్ మొత్తం కూడా కొత్త చెరువు నీళ్ళే తాగేది. ఈ ఫిల్టర్ బెడ్ ద్వారా న్యాచురల్ గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేది. ఇప్పుడు వర్షాలు లేక ఇది ఎండిపోవడం, కురిసిన వర్షాలకు కూడా నీళ్ళు నిలబడకుండా లీకేజ్ కావడం, ఒక్క చుక్క బొట్టు కూడా వర్షాల కాలం తర్వాత ఉండేది కాదు. మరి మా వాళ్ళందరూ చెప్పిన తర్వాత
దాదాపు 1.5-2 కోట్లతో ఇవన్నీ మరమ్మతులు 60 ఫీట్ల నుంచి ప్రహరీ కాడ కాంక్రీట్ వేసుకుంటూ వచ్చి దీన్ని బాగు చేసి ఈరోజు తాగడానికి కృష్ణానది జిల్లాలో మిషన్ భగీరథ కేసీఆర్ గారు తెచ్చారు కనుక ఈ నీళ్లతో చేపల చెరువుగా మార్చి దీన్ని మా ముదిరాజు సోదరులకు దాదాపు ఒక 50 కుటుంబాలు హ్యాపీగా బతికేటట్లు 50 కుటుంబాలు బతికేటట్లు శాశ్వతంగా ఇది ఒక చేపల చెరువుగా వేయడం ఒక పర్యాటక కేంద్రంగా చేసుకొని ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి. కొత్తగంజ్ అనగానే కొత్తగంజు తర్వాత టీడిగుట్ట ఈ ప్రాంతాల్లో కూడా వెనుకబడిన ప్రాంతాలు అందరూ ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ సందర్శకుల హడావుడి ఉండేటట్లు ఈ ప్రాంతంలో విలువ పెరిగేటట్లు ఇంకా అనేక సంస్థలు కూడా తీసుకొచ్చి ఒక మంచి పార్క్ కూడా చేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లా అంటేనే నలుమూలల ఒక పర్యాటక కేంద్రాలు నలుమూలల అభివృద్ధి అన్ని రంగాలు ఉండేటట్టు చేయడమే లక్ష్యంగా చేస్తాం. ఇప్పుడు ఈ 2 పైడల్ బోట్స్ కూడా మా ముదిరాజు మత్స్య కార్మికులకు వాళ్ళకే ఇచ్చేస్తాం. ఇప్పుడు ఒక 4-5 నెలల తర్వాత చేపలు పెద్దగా అవుతాయి. హ్యాపీగా వాళ్ళందరూ కూడా బోట్ల ద్వారా పోయి చేపలు పట్టుకొని రావడం చేయడం జరుగుతుంది. ఈ స్పీడ్ బోటు ఈ బోట్లన్నీ కూడా సాయంత్రం వేళల్లో సందర్శకులు వాళ్ళు వచ్చిన వాళ్ళకు జాగ్రత్తగా జాకెట్ వేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకునేటట్లు ఏర్పాటు చేస్తాం. అప్పటి వరకు అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని అందరికీ అందుబాటులో తీసుకొస్తాం. మరి మా బోటింగ్ నడిపే వాళ్ళని కూడా మా మత్స్యకారులు మా మధురా సోదరులకి ట్రైనింగ్ ఇప్పించడం వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళే నిర్వహించేటట్టు కూడా ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో మహబూబ్నగర్ టౌన్ అనేది ఒక బ్యూటిఫుల్ టౌన్గా ఒక బ్రహ్మాండమైనటువంటి హంగులతో అన్ని రకాల దీంతో ఉండేటట్టు మేము చేస్తాం. जिला महबूबनगर मुस्तकर के अलमास फंक्शन हॉल में कांग्रेस पार्टी कायदीन का एक वसी इजलास मुनक्किद किया गया। इस इजलास में हर्षवर्धन रेड्डी ने अपनी मुखातिबत में कहा कि आने वाले एमएलसी इंतखाबात में भारी अक्सरियत से कांग्रेस पार्टी उम्मीदवार की जीत को यकीनी बनाने के लिए मंसूबाबंद तौर पर काम करने का मशवरा दिया। इस मौके पर मजीद उन्होंने कहा कि वजीर आला केसीआर रियासत तेलंगाना की तश्कील से कबल हर घर में एक मुलाजिमत देने का वादा किया था, लेकिन आज तक ये वादा वफा न हो सका। उन्होंने इस मौके पर इल्ज़ाम आयद किया कि हुकूमत खाली जायदादों को भरने के बजाय मौजूदा मुलाजिमतों को निकाला जा रहा है। इस मौके पर उन्होंने ग्रेजुएट तलबा से अपील की कि इस एमएलसी इंतखाबात में कांग्रेस पार्टी की जीत को यकीनी बनाएं। इस मौके पर कांग्रेस कायदीन और दीगर मौजूद थे। తెలంగాణ రాకముందు ముందు ఏం చెప్పిండ్రు? తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏమన్నారు? అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారే 2014 సెప్టెంబర్ అసెంబ్లీలో చెప్పిండు, 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఆ 1,07,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాం వెంటనే అని. మరి 1,07,000 ఉద్యోగాలతో పాటు 2014 నుంచి ఇప్పటిదాకా ఇంకొక 1,03,000 ఉద్యోగాలు ఖాళీ అయి 2,10,000 ఉద్యోగాలు ఉన్నాయి. మరి 2,10,000 ఉద్యోగాలను భర్తీ చేసింటే ఈ 2,84,000 మందికి వయోపరిమితి దాటిపోకుండే కదా. మరి దీన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ వస్తే ఉన్న ఉద్యోగాలే కాదు, కొత్తగా ఉద్యోగాలు కూడా సృష్టిస్తామన్నారు, క్రియేట్ చేస్తామన్నారు. సృష్టించడం మాట దేవుడు ఎరుగు, కొత్త ఉద్యోగాలు ఇవ్వడం మాట దేవుడు ఎరుగు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం మాట దేవుడు ఎరుగు. కానీ ఉన్న ఉద్యోగాలనే పీకేస్తున్నారు. ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసిండ్రు 12,000 మందిని, 1,400 మందిని మిషన్ భగీరథ మంచినీటి పథకం కోసం ఉన్నటువంటి సాంకేతిక ఇంజనీర్లను తీసేసిండ్రు. అనేక డిపార్ట్మెంట్లలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పెట్టుకుని ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు. మరి దీన్ని ప్రశ్నించడానికై రాజ్యాంగం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దూరదృష్టితో రచించినటువంటి రాజ్యాంగంలో ఇవాళ మేధావులకు కూడా ఎమ్మెల్సీలు ఉంటే మేధావులకు అన్యాయం జరగదని ఏ డాక్టర్కు పెట్టలే, లాయర్కు పెట్టలే, ఇంజనీర్కు పెట్టలే, ఉపాధ్యాయులకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. అదేవిధంగా చదువుకు
दशहरा त्यौहार के दौरान जिला वनपर्ती में एक बड़ा सानेहा पेश आया। तफसीलात के मुताबिक गोपालपेट मंडल के मौजे बोदारम से ताल्लुक रखने वाले नरसिम्हा की 1 साल कबल मौत वाक़ हुई थी। नरसिम्हा के बेटे बरसी प्रोग्राम में शिरकत के लिए हैदराबाद से अपने अहले खाना के हमरा घर आया हुआ था। बरसी प्रोग्राम मुकम्मल कर रात में घर के तमाम अफराद सो गए। हालिया दिनों में हुई मूसलाधार बारिश की वजह से तमाम घर भीग चुका था। रात में नींद के दौरान ही घर की छत गिरने से 5 अफराद की मौत वाक़ हुई और एक शदीद जख्मी पाया गया, जिसकी इत्तला पुलिस को मिलते ही मुकामी अफराद की मदद से मलबे को हटाते हुए नाशों को बाहर निकाला। वनपर्ती से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद अजहर की रिपोर्ट। మా ఇంటి ముందల కోంటల్లో ఇల్లు కూలి ఫ్యామిలీ మొత్తం ఒకటే రూమ్లో వండుకున్నారు. ఒక్కడు పెద్ద కొడుకు ఒక రూమ్లో వండుకున్నాడు. సడల్గా 12 గంటల లోపలనే 10 నిమిషాలకి ఇట్లా తక్కువ ఉన్నది. సడల్గా కూలిపోయింది. అందరు దాని కిందనే అవుట్ అయ్యిండ్రు. ఒక బాబు బతికి, ఒక పాప బతికింది. ఒక బాబు అంటే ఒక పెద్ద ఆయననే నరిగినాయి. ఇట్లా రావడం చాలా దారుణంగా ఉండ్రు. మా గేరున మేము అందరం లేచి తీసేసినాం. ఇది చాలా దారుణంగా ఉంది. వాళ్ళు నిన్న నేను మా భార్య, మా వదిన, 2 పిల్లలు, మా అమ్మ, మా అన్న కొడుకు, అదేంటో మా నాయన పోయిన సంవత్సరం తిరిగి పెట్టుకుంటే మేము బుద్ధారం వెళ్తున్నాం. ఇల్లు కూలిపోయి 5 మందికి గాయాలైనాయి, 5 మంది చనిపోయింది. నా పేరు చంద్రశేఖర్, మాది బుద్ధారం గ్రామం. మా నాన్నగారు తిరిగి ఉన్నందుకు నిన్న 4 అన్నదమ్ముల్లో అక్కడ కర్మ చేసాం, సంవత్సరికం చేసాం. రాత్రికి నిద్ర చేయాలని చెప్పి అక్కడే వండుకున్నాం. అందులో మా 2 తమ్ముళ్ళు, మా 2 మరదళ్ళు, మళ్ళీ మా తమ్ముని పిల్లలు 2, మా అమ్మ, అందరూ ఒక హాల్లో వండుకున్నారు. నేను ఒక్కనే ఒక హాల్లో వండుకున్నాను. అది వానకి తడిసి మిద్దె, మాది సౌడు మిద్దె అయింది. బాగా తడిసి అది కొంచెం రాత్రి 12:30 ప్రాంతంలో అది కూలి మట్టి కింద మొత్తం వాళ్ళు ఇరుక్కపోయింది. అందులో మా తమ్మునికి గాయాలైనవి, 3వ తమ్మునికి, 4వ తమ్ముడు కొంచెం సురక్షితంగా బయటపడ్డాడు. మా అమ్మ చనిపోయింది, మా 2 మద్దలు చనిపోయింది. పండుగ చోట గోపాల్పేట గ్రామంలో గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నది. రాత్రి 12:30కి మాకు 100 కాల్ వచ్చింది. 100 కాల్ వచ్చిన అంశం ఏమిటంటే ఇట్లా ఇల్లు మిద్దె కూలి చనిపోయినారని సమాచారం రాగానే మేము అక్కడికి వెళ్ళినాం. మేము, మా సిఐ గారు, అడ్మిన్ సారు అందరు రావడం జరిగింది. నార్కల్ ఎస్పీ సార్ రావడం కూడా జరిగింది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే అందరూ అంటే నరసింహన్ అంటే ఆయన చనిపోయే సంవత్సరం అయింది. ఆయన సంవత్సరికం గురించి వాళ్ళ పేరెంట్స్ అందరూ రాత్రి భోజనం చేసి అందరు పడుకున్నారు. పడుకున్న తర్వాత ఒక్కసారిగా ఇంటి యొక్క మిద్దె కూలిపోవడంతో వరండాలో పడుకున్న 10 మందిలో 5 మంది స్పాట్గా చనిపోయినారు. 2కి ఇంజురీస్ అయినాయి. ఆ 2ని కూడా హాస్పిటల్కి పంపించినాము తెల్లవారుజామునే. ఇప్పుడు 5 మందిని పంచనామా చేసి వాళ్ళ డెడ్ బాడీస్ మనకి హ్యాండ్ అవుట్ చేస్తాం. मरकजी मिलाद कमेटी जरचल्ले के ज़ेर एहतमाम 30 अक्टूबर 2020 बरोज़ जुमा सुबह 10 ता शाम 5 बजे तक खून के अतिये के कैंप बमुकाम जामिया मस्जिद कौरमपेट जरचल्ला मंडल में इनेकाद अमल में लाया जा रहा है। मुसलमानाने कौरमपेट जरचल्ला बादेपल्ली से अपील की जाती है कि मिलादुन नबी के मौके पर अपने खून का अतिया दें। इस मौके पर मौलाना अहमद सादत अली शाह, मौलाना इफ्तिखारुद्दीन खादरी, मौलाना मासूम पाशा खादरी, मौलाना अब्दुल हई निसार खान ने शिरकत की और इस मौके पर खून के अतिया कैंप के पोस्टर का रस्म इजरा अमल में आया। इस मौके पर आका दो आलम की तालीमात पर अमल करते हुए एक दूसरे की मदद, हमदर्दियों, सिला रहमी को फ़रोग़ देने के लिए अवामुन्नास से खून का अतिया देने की अपील की। जरचल्ले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। हज़रात मोहतरम उम्मत मुस्लिमा सल्लल्लाहु अलैहि वसल्लम के लिए ये बाइस फ़ख्र की बात है कि आक़ाए दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम का जश्न मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम बड़े धूमधाम से हर साल हम मनाते हुए आ रहे हैं। अल्हम्दुलिल्लाह अल्लाह तबारक व तआला ने इस साल भी 30 अक्टूबर बरोज़ जुमा को आक़ाए दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम का जश्न मिलाद मनाने की हमें तौफ़ीक़ अता फरमाई।
रसूल अकरम सल्लल्लाहु अलैहि वसल्लम का ये मिलाद सारे आलम के लिए रहमत है और जश्न मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम का दिन ये सारी कायनात के लिए आज़ादी का दिन है और सारी कायनात के लिए ये नजात का दिन है। क्योंकि जश्न मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम जहाँ अकायद आलम सल्लल्लाहु अलैहि वसल्लम सारी कायनात के लिए रहमत बनकर तशरीफ लाए, वहीं आपका पैदा होने वाला दिन 12 रबीउल अव्वल मुनव्वर ये सारी कायनात के लिए आज़ादी का जश्न है। इसलिए कि जश्न मिलाद में दुनिया हर किस्म की गुनाह और हर किस्म की गुलामी से दुनिया मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर आज़ाद हुई है। तो ये जश्न मिलादुन्नबी आका के नुज़ुल के जश्न के साथ साथ सारी कायनात के लिए रहमत के नुज़ुल का भी जश्न है। तो इसी जश्न को हम मनाते हुए आकाए दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के इरशाद पर अमल करते हुए कि आकाए दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम ने 12 इरशाद फरमाया। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।